హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్చ్ సిరీస్ మనకి ఎండ్ అవడం చూసాం. సో రేపటి నుండి మన కొత్త సిరీస్ లో ఏప్రిల్ సిరీస్ లో అడుగు పెట్టబోతున్నాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మనకు ఒక పాజిటివ్ సిరీస్ లాగా క్లోజ్ అవడం మనం గమనించాం అరౌండ్ 6.5% ర్యాలీతో. సో మన గతంలో 4-5 సిరీసెస్ చూసుకుంటే మాత్రం మనకి లాస్ట్ 5 months లో సో మనకి లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో ఈ సిరీస్ చూసుకుంటే మాత్రం ఒక పాజిటివ్ బయాస్ తో ఒక 6.7% ర్యాలీ రావడం మనం గమనిస్తున్నాం. సో 21,964 నుంచి 23,869. సో అరౌండ్ ఒక 2,000 points ర్యాలీ అనేది మనం నిఫ్టీలో గమనించాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ బయాస్ ఉండే ఆస్కారం హయ్యర్ సైడ్ లో మనకు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే లాస్ట్ 3 months లో మనకు ఒక పాజిటివ్ నెగటివ్ లో ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ సో ఈ మార్చ్ సిరీస్ లో చూసుకుంటే మాత్రం 47,751 నుండి లో నుంచి 50,050 వరకు 52,050 వరకు హై దగ్గర రావడం మనం గమనిస్తున్నాం. సో అరౌండ్ 4,300 points ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి రావడం మనం కనిపిస్తున్నాం. సో ఈ రోజు ఒక ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ ప్లే అనేది ఎలా జరిగిందని గమనిస్తే మాత్రం సో నిఫ్టీకి చూసుకుంటే మార్నింగ్ ఒక నెగిటివ్ నోట్ తో ఓపెన్ అవడం చూసాం. బికాస్ ఆఫ్ ట్రంప్ ఏదైతే మనకి విధించాడో ఆటోస్ కి 25% ఏప్రిల్ 2 నుంచి ట్యాక్స్ విధిస్తున్నారని చెప్పేసి దాంతో ఆటో స్పేస్ కొద్దిగా డీలా పడడం మనం గమనించాం. సో దాంతో మనకి స్వల్ప నెగిటివ్ లో ఓపెన్ అవడం చూసాం. సో బోత్ ది ఇండిసెస్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ నిఫ్టీ చూస్తే సుమారు ఒక 52 points గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ ఒక 130 points గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో అక్కడ నుండి మార్కెట్స్ చాలా బాగా పాజిటివ్ లో రావడం మనం గమనిస్తున్నాం. సో ఈ సిరీస్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి అరౌండ్ 1,144 points పాజిటివ్ తో మనకి మార్చ్ సిరీస్ అనేది క్లోజ్ అవడం మనం గమనించాం. సో స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే అయిందని మనం గమనిస్తే మాత్రం క్లియర్ కట్ గా 23,600 దగ్గర. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే 23,600 పుట్టు చూసుకుంటే 164 రూపీస్ నుంచి జీరో అవడం గమనించాం. అలాగే కాల్ కూడా మనకి 68 రూపీస్ నుంచి జీరో అవడం మనం గమనిస్తాం. సో స్మార్ట్ మనీ అనేది ప్లే అనేది మనకి మొత్తం 23,600 దగ్గర మనకి స్మార్ట్ మనీ ప్లే అవడం మనం గమనిస్తున్నాం. సో ఇప్పుడు డైలీ చార్ట్స్ లో వస్తే మాత్రం మనకి లాస్ట్ 4-5 days ని చూస్తే మాత్రం హయ్యర్ టాప్స్ అండ్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తాం. సో నిన్న మనకు ఒక నెగిటివ్ లో క్లోజ్ అయినా గానీ సో దాని భిన్నంగానే నెక్స్ట్ డే కూడా గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయినా మనకి ఈ రోజు చూసుకుంటే మాత్రం సాలిడ్ కమ్ బ్యాక్ రావడం మనం గమనిస్తాం. సో అరౌండ్ ఈ రోజు బులిష్ క్యాండిల్ రావడం గమనిస్తున్నాం. సో కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి చూసుకుంటే 23,405 దట్ వాజ్ 200 DMA బార్ వాల్యూ అండ్ లాస్ట్ 5 days గ్యాప్ ఏరియా కూడా అదే కాబట్టి సో మనకి ఆ గ్యాప్ ని ఒక 7 point సెపరేషన్స్ తో మనకు లో వచ్చేసి అక్కడ నుంచి పుల్ బ్యాక్ రావడం మనం గమనించాం. సో మేబీ 23,405 దగ్గరకు వచ్చినప్పుడు కానీ 23,040 సో ఈ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలని నా అభిప్రాయం. సో హయ్యర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 23,736 దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 23,869 సో అది మనకి మెయిన్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. దాన్ని అధిగమిస్తేనే మాత్రం ఫ్రెష్ లెగ్ ర్యాలీ చూస్తాము. అదర్వైజ్ మనకి డౌన్ సైడ్ మాత్రం 23,040 వచ్చినప్పుడు మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం 23,040 నుండి 23,869 సో ఇక్కడ కొంతకాలం కన్సల్టేషన్ ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ రేంజ్ ని బ్రేక్ డౌన్ గానీ బ్రేక్అవుట్ గానీ ఇస్తేనే మనకి హయ్యర్ సైడ్ వెళ్లే ఆస్కారం ఉంటుంది. బ్రేక్ డౌన్ ఇస్తేనే మాత్రం లోయర్ సైడ్ లో మనకి ఒక వీక్నెస్ వచ్చే ఆస్కారం మనకి షార్ట్ టర్మ్ లో కనిపిస్తా ఉంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో బజాజ్ ఫిన్సర్వ్స్ బజాజ్ ట్విన్స్ బోత్ ది స్టాక్స్ చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనిస్తున్నాం. అలాగే బజాజ్ ఫైనాన్స్ చూసుకుంటే మాత్రం మనకి 1.6% ర్యాలీ అనేది ఈ రోజు రావడం చూసాం. సో 8822 దగ్గర నుండి 9,055 దాకా ర్యాలీ రావడం కనిపిస్తుంది. దీని ఆల్ టైమ్ హై చూసుకుంటే మాత్రం 9260 మేబీ దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ నుంచి 2-5% ర్యాలీ వచ్చే ఆస్కారం బజాజ్ ఫైనాన్స్ లో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఈ స్టాక్ ను ఒక మానిటరింగ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. డౌన్ సైడ్ గ్యాప్ ఏరియా అండ్ 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 8672 దగ్గర మనకి సపోర్ట్ అనేది మనకి బజాజ్ ఫైనాన్స్ లో కనిపిస్తుంది. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ చూస్తుంటే మాత్రం ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కాబట్టి మేబీ ఈ స్టాక్ ని కూడా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఏదైనా కరెక్షన్స్ వస్తే మాత్రం 1881 వరకు మేబీ దీన్ని కూడా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో మనకి ఆల్ టైమ్ హై ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి ఒక 2-3% ర్యాలీ అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో కనిపించే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. అలాగే టాప్ గెయినర్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం HDFC లైఫ్, LT, ట్రెంట్ లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం గమనిస్తున్నాం. అలాగే నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే ఆటో స్పేస్ చాలా బాగా డ్రాగ్ అయింది. సో టాటా మోటార్స్, సన్ఫార్మా, M&M, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూస్తున్నాం.
సో మనం గతంలో ఏదైతే 3 days గ్యాప్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అనుకున్నాం కానీ అది ఫుల్ఫిల్ కూడా అవ్వలేకపోయింది ఆ డౌన్ సైడ్ గ్యాప్ ఏరియా. సో మేబీ దీనికి ఆ గ్యాప్ ఏరియా 21st and 24th రోజు వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో 50,795. సో అక్కడికి వస్తే మాత్రం డెఫినెట్ గా ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు కమింగ్ డేస్ లో. సో అది బ్రేక్ లో అయితే మాత్రం నా ఉద్దేశంలో డౌన్ సైడ్ 49,836. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 50,063. సో దాన్ని అధిగమిస్తేనే మాత్రం ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది అప్ టు 52,356. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 50,795 నుండి 52,063 దాకా మనకి రెసిస్టెన్స్ రేంజ్ అనేది మనకి కనిపిస్తా ఉంది. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి ఇంకో ఇక్కడ నుండి 1200 to 1300 పాయింట్స్ ర్యాలీ ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఆ 21st and 24th లోని ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయకపోతే మాత్రం మనకి హైయర్ సైడ్ స్వింగ్ హై ని బ్రేక్ చేస్తే మాత్రం మేబీ ర్యాలీ చూసే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తా ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ మనం గమనిస్తే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు ట్రేడ్ అవడం గమనించాం. అలాగే నష్టాల్లో చూసిన సెక్టర్ చూసుకుంటే స్టాక్స్ చూసుకుంటే మాత్రం కోటక్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అండ్ సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఫార్మా అండ్ ఆటో సెక్టార్స్ మాత్రమే కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకుంది. బికాస్ ఆఫ్ ట్రంప్ ఏదైతే చెప్పిందో 25% ట్యాక్స్ విధిస్తున్నానని చెప్పేసి April 2 నుంచి. సో దాంతో కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకుంది. ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం టాటా మోటార్స్ ఈ రోజు అరౌండ్ 5 to 5.5% పెరిగి డౌన్ ఫాల్ అవడం చూసాం. సో మేబీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం మళ్ళీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి డౌన్ సైడ్ లో కూడా ప్రీవియస్ స్వింగ్ లోని కడగాలి కాబట్టి కొద్దిగా మానిటరింగ్ చేయొచ్చు. ఏదైనా డిప్ వస్తే మాత్రం ఆపర్చునిటీ తీసుకోవాలి. అలాగే ఐచర్స్ మోటార్స్, అశోక్ లాంటి స్టాక్స్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. ఫార్మా స్పేస్ లో చూసుకుంటే మాత్రం లూపిన్ స్టాక్ నష్టాల్లో, జైడెస్ లైఫ్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే మనకి స్టాక్స్ ఆ రెండు సెక్టర్లు తెప్పించి మనకి మెటల్స్ గానీ, మీడియా గానీ, ఎఫ్ఎంజీ ఆటో, ఎఫ్ఎంజీ, క్యాపిటల్ గుడ్స్, రియాలిటీ, టెలికామ్స్ సెక్టార్ లో ప్రతి సెక్టార్ లో మనకి గ్రీన్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూస్తే మిడ్ క్యాప్ ఫ్లాట్ లో ట్రేడ్ అవడం గమనించాం. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం 0.7% అప్పుడు ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ది ఇండిసెస్ బయింగ్ అవుట్ బయాన్ డిప్ స్ట్రాటజీలో ఉంది కాబట్టి ఏదైనా డిప్ వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఆ డౌన్ సైడ్ ఉన్న గ్యాప్ ఏరియాస్ లో మనం చెప్పిన లెవెల్స్ లో ఒక ఆపర్చునిటీ బయింగ్ తీసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.